విద్వేషం వద్దన్న వేదికపైనే విషం చిమ్మిన సీఎం. రావి నారాయణ రెడ్డి అవార్డు సభలో నోరు పారేసుకున్న రేవంత్. విద్వేష ప్రసంగాలు మంచివి కావని సూచించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి. అదే వేదిక నుంచి కేసీఆర్పై రేవంత్ రెడ్డి విద్వేష ప్రసంగం. ఉద్యమం పైన అడ్డగోలు వ్యాఖ్యలు. నాడు రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహాన్ని గుర్తు చేస్తున్న తెలంగాణ వాదులు. విద్వేష ప్రసంగాలు ప్రాథమిక విలువలు సమ్మిళిత విలువలను నాశనం చేస్తాయి. అది అత్యంత ప్రమాదం. రావి నారాయణ రెడ్డి అవార్డు ప్రధానోత్సవం సభలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి చేసిన హితబోధ. ఈ మధ్య కొందరు తెలంగాణ జాతిపితమని వాళ్ళే రాసుకుంటున్నారు, ఉద్యమకారులమని చెప్పుకుంటున్నారు. జాతిపిత అని చెప్పుకునేటోళ్లను ఏం చేస్తారు? అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విద్వేషపూర్వ ప్రసంగం అంట. సమయం సందర్భం లేకుండా విమర్శలు చేసే వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చుకోవడం లేదు. ఉన్న చోటు తన హోదా మర్చిపోయి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను అడ్డగోలుగా విమర్శించడమే తన లక్ష్యమని మరోసారి చాటుకున్నారు. ఎవరు చెప్పినా ఎంత హితబోధ చేసినా వినే పరిస్థితిలో తాను లేనని నిరూపించుకున్నారు. సోమవారం హైదరాబాద్లోని రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రధానోత్సవం నిర్వహించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. విద్వేష ప్రసంగాలు మంచివి కాదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి హితబోధ చేసిన కాసేపటికే మాజీ సీఎం కేసీఆర్పై ఆయన చేసిన తెలంగాణ ఉద్యమంపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమిటని ప్రశ్నించారు. విద్వేష ప్రసంగం ప్రమాదకరం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్మారకోపన్యాసం చేస్తూ ఉద్రేక్తంతో అడ్డుకున్న ప్రసంగాలు రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కుల్లో అంతర్భంగం కాదు. విద్వేష ప్రసంగాలు మన ప్రాథమిక విలువలను ధ్వంసం చేస్తాయి, సమ్మిళిత విలువలను నాశనం చేస్తాయి. ఇది అత్యంత ప్రమాదకరం. అంతేకాదు, విద్వేష ప్రసంగం మెజార్టీ ప్రజల దృష్టిలో ప్రసంగిని అస్తిత్వాన్ని అత్యంత ప్రమాదకరం. అంతేకాదు, విద్వేష ప్రసంగం మెజార్టీ ప్రజల దృష్టిలో ప్రసంగికుని అస్తిత్వాన్ని ఉనికిని ప్రమాదంలో పడేస్తుంది. నాకు ఉండే స్వేచ్ఛ, నేను ఎంచుకున్న వృత్తి, నాకు ఉండే ఆస్తిని కాపాడుకోవడంలో అందరి మాదిరిగానే నా హక్కులను కూడా ఉపయోగిస్తాను. ఇది నాకు రాజ్యాంగం కల్పించిన హామీ అనే భావన వారి నుంచి మమేకమైపోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ చేసింది ఏమిటి? విద్వేష ప్రసంగంపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడిన కాసేపటికే రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదంటూ విమర్శలు గుప్పించారు. సర్వం త్యాగం చేసిన వాళ్ళు జాతిపితలు, ఉద్యమ నేతలు అవుతారని అన్నారు. ఈ మధ్య కొంత తెలంగాణ జాతిపితలమని చెప్పేసి వాళ్ళే స్వయంగా ప్రకటించుకుంటా ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గుర్తు చేసిండు. మరి ఆ గుర్తు చేసిన నేపథ్యంలో ఈయన అయితే దాన్ని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను అయితే చాలా మటుకు ఖండిస్తూ ఉన్నారు. నేనేమంటా ఉన్నా, ఆయన సీఎంగా తొలగిపోయి 2 ఏళ్ళు అవుతా ఉంది. మరి ఇంకా ఎందుకు ఆయన పైన మీరు మండిపడతా ఉన్నారు? ఇంకేం అవసరం వస్తుందని చెప్పేసి ఆయన పైన పడతా ఉన్నారు. మీరు చేయాల్సిన పనులు అడ్డగోలుగా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి కేవలం కేసీఆర్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన నోరు విప్పాలి, ప్రభుత్వం దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ఇంకా కేసీఆర్ను తిట్టుకుంటూ కాలయాపన చేయడమే కాకుండా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలపైన, తెలంగాణలో ఉన్నటువంటి అన్యాయాలపైన, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రభుత్వం నోరు విప్పాలి, పని చేయాలి. మీకున్న సమయం చాలా తక్కువ. ప్రజల నుండి విమర్శలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఖచ్చితంగా మీరు